హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దుగాలనేనండి, సండే స్పెషల్ అని మావాడు పొద్దుగానే ఇంటికి వచ్చి చికెన్ సెంటర్కి పోదామని తీసుకొని వచ్చి నిద్రలో లేపుకొని వచ్చిండు. వచ్చి చికెన్ కొట్టిస్తుండండి. 1 కేజీ తింటాడంట భయ్య. వీడు ఒక్కడే కేజీ ఎందుకురా అంటే, నువ్వు తినకరా భయ్య, నేను తింటా అని కేజీ తీసుకొని వచ్చిండు భయ్య. మావాడు బగారా చేస్తానని కొత్తిమీర పుదీనా తీసుకొని రా పోరా అంటే పోతే అక్కడ కొత్తిమీర పుదీనా లేదని చెప్పేసింది భయ్య అక్క. అదే విషయం వెళ్ళి మావానికి చెప్పిన, ఒక రౌండ్ వేసుకుని భయ్య. అదైతే మ్యూట్లో పెట్టేసిన. కొత్తిమీర లేదంట మామ. పుదీనా లేదు. పుదీనా ఉంది అమ్మ. చికెన్ కోసం 10 కిలోమీటర్లు తిప్పుతుంది. ముంగడు ఎక్కడైనా దొరుకుతుందేమో అనుకుంటే ఎక్కడ లేదు భయ్య. షాప్లో లేవు. పొద్దుగానే వచ్చిండు. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ కొత్తిమీర పుదీనా ఒక్కొక్క రోడ్డు మీద బండి పెట్టుకొని ఉందన్న. అక్కడ దొరికింది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 తీసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం ఇంటికి. ఇదే అండి గాంధీ బొమ్మ స్టాచ్యూ, చంపాపేటలో ఫేమస్ ఏరియా. ఇదేనండి నేను ఉంటున్న ఇల్లు. ఇంటి ముంగండే ఒక షాప్ ఉంది. ఏదైనా కిరాణా సామాన్ల కోసం ఈ అన్న దగ్గరికి వస్తాం. చాలా మంచోడు ఈ అన్న. రైస్ చేయడానికి మరియు చికెన్ కర్రీ చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాం అయ్యా. చికెన్ని నీళ్ళల్లో మంచిగా కడిగినాం. బగారా రైస్ స్టార్ట్ చేసినాం వండడం. ఇంకా చికెన్ కూడా స్టార్ట్ అయింది. ఏదో అనుకున్నా భయ్య, బాగానే చేస్తుండు మావాడు. కాకపోతే టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. వీడికో బ్యాడ్ హ్యాబిట్ ఉంది భయ్య. అన్నం తింటూ ఏదైనా ఒక మంచి సినిమా పెట్టుకొని చూడాలనిపిస్తుందంట. అతని కోరిక ఎందుకు కాదనాలి. అందుకనే జూనియర్ మూవీ చూస్తూ తింటున్నాం.